జై శ్రీరామ్. మీకు తెలుసు వాస్తులో నేను కొంత రీసెర్చ్ చేశానని. ఆ రీసెర్చ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫైండింగు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఏమంటే వాస్తులో లోపాలు ఉంటాయి. అది అందరి మీద సమానంగా ప్రభావాన్ని చూపడం లేదు. ఇది నేను గమనించాను. అంటే ఏ విధంగా అంటే ఒక ఆర్థిక సమస్య ఉంది. ఈ ఆర్థిక సమస్యకు కారణమైనటువంటి వాస్తు లోపం ఏదైతే ఉందో అది స్లమ్లో అలాగే ఉంటుంది, మధ్యతరగతి కుటుంబాల్లో అలాగే ఉంటుంది, తర్వాత బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు దీని ప్రభావం మాత్రం అందరి మీద ఒకేలా లేదు. నా అబ్జర్వేషను, నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ స్లమ్లో ఉన్న వాళ్ళ మీద అసలు వాస్తు ప్రభావం ఏమాత్రం కనపడటం లేదు, నామమాత్రంగా కూడా లేదు. ఇది చాలా ఆశ్చర్యం. అదే లోపము మధ్యతరగతి మీద పూర్తి స్థాయిలో ఉండడం, అదే సమస్య బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నా వాళ్ళ మీద పెద్దగా ప్రభావితం లేకపోవడం. ఇదేంటిది? మధ్యతరగతి అంటే ఈ వాస్తు కూడా అంత చులకన, అందరూ మధ్యతరగతి వాళ్ళనే ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్న చిన్న సందేహం వచ్చింది నాకు. సరే, ఇంకొంత లోతుగా అబ్జర్వ్ చేశాను, ఏంటి దీనికి కారణం ఏమిటి అని. ఇక్కడ వాస్తు దాని యొక్క ప్రభావం గురించి మనము ఆలోచించాలంటే, వాస్తు అనేది ఒక కర్మ అనుభవం లాగా. ఇది కేవలం జడం. మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. అంటే మనకు ఒక దెబ్బ తగిలి పడాల్సి ఉంది, ఇంతే కర్మ. దీన్ని పడిన తర్వాత నీకు తగిలే దెబ్బ అనే తీవ్రత, అది నీకున్నటువంటి రక్షణ కవచము, నీకున్నటువంటి హెల్మెట్ ఇతరతర ఉన్నప్పుడు నీకు దెబ్బ తక్కువ తగులుతుంది. ఏమీ లేకపోతే ఎటువంటి రక్షణ లేనప్పుడు నీకు దెబ్బ గట్టిగా తగలచ్చు. ఇది అంతే. దాన్ని బట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఈ వాస్తు ఈ 3 వర్గాలకి మనం అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకు కొత్త విషయాలు బాగా అర్థమవుతాయి. ఏంటంటే ఈ స్లమ్లో ఉన్న వాళ్ళకి వాస్తు ఎందుకు పనిచేయట్లేదంటే, వాస్తు ప్రభావాన్ని వాళ్ళు భరించే స్థితిలోనే లేరు వాళ్ళు. అంటే ఆర్థిక సమస్య అనుకోండి, ఉదాహరణకి వాడు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు మునిగి తేలుతూ ఉన్నవాడు కొత్తగా ఆర్థిక సమస్య ఉండదు. ఈ ఆరోగ్య సమస్యలు, ఈ హ్యూమన్ రిలేషన్స్, వీటిలన్నింటిలో చాలా పూర్గా ఉంటాడు. అంటే మనకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు మీద ఉన్నవాడు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుంది అంటే దేన్ని బట్టి ఉంటుందంటే, ఈ చెట్టులో ఎక్కడ ఉన్నాడు వాడు, ఇక్కడి నుంచి పడాడు అనుకోండి ఒక రకమైన దెబ్బ తగులుతుంది. పైనుంచి పడ్డా అనుకోండి దెబ్బ ఎక్కువగా తగులుతుంది. అసలు దెబ్బ పైకే ఎక్కకుండా చెట్టు మీద ఎక్కడ కిందే ఉన్నవాడు కింద పడితే దెబ్బ ఏం తగులుతుంది. ఆ విధంగా స్లమ్లో ఉన్నవాడు వాడు కిందే ఉన్నాడు, ఆల్రెడీ వాడు లోపల ఉన్నాడు, వాడికి దెబ్బ ఏం తగలదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఆర్థిక సమస్య ఉంది. ఆ స్లమ్లో ఉన్నవాడు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వస్తాడు, ఆ ఫీజు క్యారెట్ తీసుకెళ్ళిపోతాడు. ఇది వీడికి చాలా సహజమైనటువంటి విషయం, మామూలు. మళ్ళీ వాడు వెళ్ళి తెచ్చుకుంటాడు, మరుసటి రోజు వెళ్తాడు, ఇదేం పెద్ద సమస్య కాదు. ఇదే విషయం ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిందనుకోండి, వాడు పడే యాతన, వాడి బాధ ఇంత అంత కాదు. మానవ సంబంధాల చుట్టూ పరువు, ప్రతిష్ట, రకరకాల పెద్ద పెద్ద మాటలు మాడేసి చాలా కురింగిపోతాడు అదే సమస్యకి. కాబట్టి వాడి మీద నామమాత్రంగా కూడా ప్రభావితం ఉండదు. సరే, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర కూడా ఈ లోపాలు ఉంటాయి కదా. అంటే డబ్బున్న వాళ్ళకి విషయంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి 2-3 ఆదాయ వనరులు ఉండడం, అందువల్ల వాళ్ళకి అది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం. అంటే ఇది ఇందాక చెప్పినట్టు, మనం పడుతున్నప్పుడు మనకు తగిలే దెబ్బ దేన్ని బట్టి ఉంటుందంటే, మనం ఎంత వల్నరబుల్గా ఉన్నాం, మనం ఎంత బలహీనంగా ఉన్నాం అని దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నా అబ్జర్వేషన్లో ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ ఆగ్నేయ లోపం ఉంది. ఆగ్నేయ లోపం ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య సమస్య ఉంటుందని చెప్పాను. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, 3 ఉన్నారు ఇంట్లో స్త్రీలు. ఆ 3లో 2కి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఒకరికి లేదు. ఇక్కడ కూడా నాకు ఆశ్చర్యం, ఎందుకు లేదు అర్థం కావడం లేదు. ఎందుకు లేదంటే, ఆ 3వ అమ్మాయి ఆవిడెప్పుడు ప్రాణాయామ, యోగా అవన్నీ చేస్తుంది. కాబట్టి అంత పెద్ద ప్రభావం ఆరోగ్యం మీద ఆవిడ మీద లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమి అంటే, మనకు వాస్తురీత్యా వచ్చే సమస్యలు మనం ఎంత బలహీనంగా ఉన్నామో దాన్ని బట్టి మనకు దాని యొక్క తీవ్రత ఉంటుంది అని అర్థమవుతుంది. కాబట్టి వాస్తు యొక్క పర్యవసానాలు కూడా అందరి మీద ఒకేలా ఉండవు. మనకు ఉన్నటువంటి ఆరోగ్యం అనుకోండి, మనకు ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము, ఆర్థిక సమస్య అనుకోండి, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషను, దీన్ని బట్టి మనకు నెట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. జై శ్రీరామ్.